సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి ఏం లేదు, వాన పడుతుంది, అట్లా చిన్న పోదాం దోస్తున్నాం అనుకోని బయటకి. అత్తుంది రికార్డ్ అవుతుంది అర్థమైతే వెనక అద్దంలో వేసుకుంటే ఇట్లా ఇక్కడ కూర్చున్నాం మనం కార్లో. సో అట్లా పోయి చిన్న పోయేద్దాం. దానికి ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏం లేదనమాట, మనం వ్లాగింగ్ అండ్ డ్రైవింగ్ అయితే వేస్తున్నాం. సో ఏం లేదు గైస్, మనం సాయాన్ని తెగించుకుందాం, అప్పుడు వెళ్తాం మళ్ళీ. సో మా ఊర్లో అయితే నిన్న నుంచి అనమాట ఇవాళ మరి వ్లాగ్ ఎప్పుడు అప్లోడ్ అవుతుందో ఏమో తెలియదు గాయస్. ఏంటంటే బేసిక్ థింగ్ తీసిన వ్లాగులు మస్తు ఉన్నాయి, కానీ మనం ఒక్కటి కూడా అప్లోడ్ చేయలేము. ఫుల్ ఉన్నాయి వ్లాగులు అయితే, కానీ అప్లోడ్ చేద్దామని కానీ తీయలే. ఇదే చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే ఏముండదు కదా, చిన్న బయటకు పోయి అట్లా తిరిగి వచ్చి దాన్నే వ్లాగ్ కాబట్టి మనకేం ఫరక్ కూడా, ఎడిటింగ్ టాస్క్ కాదు. అందుకని ఇది పెడతాను. నాకు తెలిసి రేపన్నా ఇప్పుడు ఎల్లుండని అప్లోడ్ అయిపోతుంది. ఇక కొంచెం వర్షం పడుతుంది అంతే, చూస్తున్నారా? స్పీడ్ తిరుగు, రైట్. కొంచెం పడుతుంది. ఈ పదాక జబర్దస్త్ అని ఇప్పుడే బంద్ అయింది. సో ఇడు మా ఊరు అందగాడు పోతున్నా, రైట్. మా ఊరు చూడు అందగాడు. ఇక గాయస్ సాయిగాడు ఇల్లు వచ్చేసింది. మై ఫ్రెండ్స్ సాయిగాడు మరి ఉన్నాడా లేడా తెలియదు. వస్తాడు అక్క అంగేసుకోలేడు. ఇది వచ్చేసి మా ఊరు బస్ స్టాండ్. మనం వచ్చేసి మీకు ఊరేపల్లి అంగసపురం అనమాట. బస్సులు ఉంటాం మేము. ఇగో ఇది అదే మా బస్ స్టాండ్. సో గాయస్ వాడు మీసే కూడా వస్తున్నాడు, వాడు చూడండి గాయస్, మజా ఉంటాయి మొత్తం. ఒకటి లెఫ్ట్ సైడ్ జూమ్ ఇన్ మై ఫ్రెండ్, జూమ్. వేర్ సో భరత్ ఉన్నాడు అనమాట, ఇక్కడ కూర్చున్నాడు. సిగ్గుపడుతున్నాడు ఆయనకి. నమస్తే పెడుతుండు మనోడైతావు. ఎక్కిసి వచ్చిండు ముఖమే సో హాయ్ గైస్, చూసుకుంటే మేము కార్లో ఉన్నాం. ఎటు పోతున్నాం మీకు కూడా తెలియదు, మాకు కూడా తెలియదు. కానీ కార్ ఎటు పోతే అటు పోతాం. కానీ కాకపోతే మనోడు డ్రైవింగ్ లో ఉన్నాడు. ఇడు కూడా తెలుసుగా, కంచర్ సాయిడు. పెట్రోల్ బంక్ లో ఇటు సైడ్ గణపతి తీసుకురాబోతున్నారు. గణపతి కొరట్లా పోతురు పోయింది. పాటలు పెడితే కాపీరైట్ పడుతుంది గాయస్, లేకపోతే పెట్టుకోవచ్చు. ఏ గాయస్ అని బంద్ చేయరా దోస్తులు. అరే గణపతి అన్నా మనోళ్ళు గణపతి చూడండి. గణపతి కానీ కాకపోతే పెట్టుకోలేక వస్తా. బ్రో ఏ నుంచి వస్తున్నారు? ఎక్కడ నుంచి? చూస్తుందా పెద్ద గణపతి. పెట్రోల్ అయిపోయాం గాయస్, పెట్రోల్ అయిపోయింది గాయస్. మొత్తుకుంటుంది కాంట కికి కాట ఉంది. వచ్చిన పైసలన్నీ పెట్రోల్ కి అవుతున్నాయి. మనకి అంత సీన్ లేదు, యూట్యూబ్ కించి ఇంకేం పైసలు వస్తలేవు. మనకి అది మానిటైజేషన్ కాలేదు, అంత వ్యూస్ రాలేవు. ఇంకా పెట్రోల్ పంపిద్దాం. ఇగో ఇదైతే మన వేల్పూర్ బంక్. ఇది ఎప్పుడు చాలా ఉంటుంది, ఎప్పుడు బంక్ వేల్పూర్ గేట్ అంటారు, చక్కెర ఫ్యాక్టరీ అంటారు లోకల్ వాళ్ళు. సో మన హీరో అన్నమాట, మన పెరికి డాన్. బాయ్ హాయ్. పెట్రోల్ కొట్టేసే ఇక మనకు ఫేమస్. బ్రో నీకు ఎంత 40K ఉన్నారుగా? ఎంత 30K 40K? ఇన్స్టాలో 30K ఉన్నారు, మనకన్నా ఫేమస్. అయిపోయింది మన 510 రూపాయల పెట్రోల్. ఎంత వచ్చింది చూపిద్దాం ఫస్ట్. ఎంత వచ్చింది గాయస్? ఒకటే పాయింట్ అంటే రస్సల్ హోటల్ కాజాబాయ్. వాడు ప్లాన్ చేంజ్ చేసి బాయ్. మేము అనుకున్న ప్లాన్ అది కాదు. బడి తెచ్చే షాక్ అయితే అక్కడ గేమ్ వేల్పూర్ పోదాం, అమినాపూర్ చలో గాయ్స్. మా వాడు మైండ్ చేంజ్ అయింది, అమినాపూర్. ఇప్పుడు వచ్చిన వాళ్ళ గణపతి గాయస్ మళ్ళీ రిటర్న్ కలుతుంది. జై శ్రీ గణేశ. బాయ్ చిక్కలు ఆడతాడు, వెనకకెళ్ళి ఎక్స్ప్రెస్ వస్తుంది బాయ్. ఇగో ఇది మన వేల్పూర్ గేట్ అంటారు, తెలిసిన వాళ్ళు చక్కెర ఫ్యాక్టరీ అంటారు. చక్కెర ఫ్యాక్టరీ ముసలోళ్ళు చక్కెర గాయస్. ఆ వ్యూ మాత్రం వేరే ఉంటది, చూడరు. మీరు అరకు పోయినా దొరకదు ఇది. అరకు కాదు, ఆస్ట్రేలియా పోయినా దొరకదు. గట్లుంటది ఇది. గాయస్ చిన్నప్పుడు ఇక్కడ పిసలేసినట్టు ఫోటో షూట్ లో కత్తుండే ఒకసారి. చిన్నప్పుడు అయితే రోజు ఫోటో షూట్ ఇక్కడ బండి పక్క 4 ఇండికేటర్ అవుతుంది కాక.
రోజు వస్తుండే ఫోటోషూట్ ఒక పీస్ ఉండే బచ్పన్ బైక్ రోడ్ మిడిల్ అయితే ఫోటోషూట్ నంబర్ ఎక్కువ మా సార్లు చూసిరు ఫోటో చూపించారు తెల్లారు పేరెంట్స్ మీటింగ్ పెట్టిర్రు ఇవాళ చదువుకోమంటే ఫోటోషూట్ ఎత్తున్నారు మనమైతే కిందికైతే దిగుతున్నాం ఎందుకంటే వ్యూ పెడతాం బయట కార్లకి వెళ్ళి ఏమంత మంచిగా చూసుకొని దిగాల ముందు కార్లు వస్తాయి దిగు కాదా ఎంతకైనా మంచి చూసుకొని దిగాలి అయ్యో మా వాడైతే దిగేండు మా భరత్ దిగుతున్నాడు అది ఊసిపోయింది సో గైస్ ఇది మేము గైస్ అద్దంలో చూసుకోండి గైస్ ఇది నేను ఇడు మావాడు భరత్ సో గైస్ ఏం లేదు మనం చిన్నప్పుడు ఏంటంటే పోతారు ఇలా ఫోటో షూట్ అంటే బాగా పిస్తుంటాడు అనమాట డిఎస్ఎల్ఆర్ కిరాయి తెచ్చుకోవాలా దన ఫోటోలు తీయాలి అప్పుడు పోజులు కొట్టుడు రోడ్ల మీద వండుకొని దిగుడు సో అట్లా ఉంటుండే చిన్నప్పుడు మస్తు మజా ఉంటుండే పోతారు అట్లా అట్లా ఫోటో షూట్ అనుకుంటా ఐదారు కూడా మస్తు అవుతుండే అయితే ఒకసారి మా ఏ సార్ ఫిజిక్స్ శ్రీధర్ సార్ అని ఫిజిక్స్ ఉంటుండే చూసిండు ఇక మీ బందే యాక్చువల్గా రోజు కానీ ఇట్లా గాలి తయారవుతారు మీ వాళ్ళు అని చెప్పి తెల్లర్ పేరెంట్స్ మీటింగ్ తెప్పించారు అట్లా ఉంటుండే మజా ఉంటుండే పాదాల మీద నడిచే యాత్ర చెప్పులు లేవాడు గాయస్ పాపం కోటియా ఆగమవుతారు ఎందుకంటే మా అక్కడ బేసిక్ గా వ్లాగ్ లో తీయరు అది అందుకే ఏం రైలు ఫోన్ తీసుకుంటా మాట్లాడతారు పేపడుతు అనుకుంటారు హాయ్ చెప్తుంది గాయస్ మీరు ఒకసారి హాయ్ చెప్పండి గాయస్ మీరు కూడా సో గట్లా మా ఏరియాలో మా ఊరు చుట్టుపక్కల మంచి వ్యూ అంటే వేల్పూర్తో అన్నపూర్ నుంచి వేల్పూర్తో అనమాట క్రేజీ ఉంటుంది ఫోటోషూట్లు బీటోషూట్లు నంబర్కి ఎత్తారు అయితే ఎప్పుడు జరుగుతుంటాయి మస్తు మంది రీల్స్ కూడా ఎత్తారు ముంగ టైర్లే పట్టుకుంటా కిరాకుంటుండే మజా ఉంటుంది ఎప్పుడు అనబడుతుంది తెలియదు పోతే వేల్పూర్ కోసం చిన్న చాయ్ బి అట్లా కొట్టేసేద్దాం అనుకుంటున్నాం చాయ్ సో గాయస్ మస్తు ఉంటుంది దోమ మాత్రం వేల్పూర్ దాకా మజా ఉంటుంది మజా ఉంటుంది మొత్తం మార్గనైతే మక్కలే ఉంటాయి తెలియదు చాక్లెట్ దొరికింది దొరికిందట తింటున్నాడు బేసిక్ గా ఇట్లా వ్లాగ్ చేసుకుంటా పోయినాం మన ఊర్లకి ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు ఏ హైదరాబాద్ కి వెళ్ళి చిరు పోరాలనుకుంటారు దేశీ है जी पूरा गाँव की आदमी है हम तो गाइस ఇప్పటి నుంచి వ్లాగింగ్ వచ్చేసి హిందీలో ఉంటది గాయస్ గావ్ కు ఇంగ్లీష్ ఉంటది అచ్చిరాని ఇంగ్లీష్ వాడు ఖాళీ వ్లాగింగ్ ఇస్తే అవుట్ అవుతాడు అర్థం చేసుకో అట్లా ఉంటది ముందే చెప్తున్నా బట్టే అవుట్ అవుతాడు అప్పుడప్పుడు ఎందుకు చాక్లెట్ తిన్నా అవుట్ అండి గిజు చాక్లెట్ కే బాయ్ इतने तेजस्वी लोग हैं हमारे पास సేమ్ అట్లా ఉన్నాడా కొరియా వ్యానికి గ్రామ అభివృద్ధి కమిటీ వేల్పూర్ కనిపించింది ఇది మన వేల్పూర్ మండలం అంటే మాకు మండలం వస్తుంది వేల్పూర్ వచ్చేసి డివైడర్ కనిపిస్తుంది ఇరిపోయింది చూడండి క్లారిటీ అనిపిస్తుంది లేదా పోయినా సార్ ఇది ఈయనే బరాబర్ ఈయనే అయ్యో ఈడవడ ఇది ఇప్పుడు అన్నీ లాస్ట్ ఇయర్ హెవీ బాగా వచ్చేసరికి వాటర్ కొట్టుకపోయింది తో అంతా అట్లా అయిపోయింది మరి ఫుల్ వచ్చిండే నైట్ మొత్తం మా ఉప సర్పంచ్ బంద్ చేసుకున్నాడు షటర్ బంద్ ఉన్నది తాత దగ్గరేమో చాయ్ లేదు పట్టుకున్నాడు షటర్ బంద్ ఉన్నది మరి ఏం చేద్దాం ఇట్లా సండే ఏమైందంటే పొద్దు నుంచి వర్షం పడుతుంది ఓడిస్తాడు ఓడి తీయలేదు పరిస్థితి అట్లా ఉన్నది ఇప్పుడు సిచ్యువేషన్ ఎస్పీటీ పాయింట్ అని కనిపించింది సార్ జూమ్ కొట్టి ఆడికెళ్ళి అమ్ముంటే తీసుకున్నాం మరి ఉన్నది
పాపం. గైస్ మా వాళ్ళు హెవీ డిసప్పాయింట్ అయ్యారు గైస్. ఈ డిసప్పాయింట్ ఇదే మన గోవా ట్రిప్ తెలుసా ఉంటది గోవా ట్రిప్ అట. గోవా ట్రిప్ ఏదిరా గోవా చూపి. సో గైస్ ఇప్పుడైతే ఇంటికి అవుతున్నాం సక్కే. ఏం చేద్దాం, చాయ్ దొరుకుతుంది ఇంటికి గరంగా చాయ్ పెట్టుకోవాలి. మరి గోవా అంటే శ్రీరామ్ సాగు ప్రాజెక్ట్ SRSP మాకు గోవా గైస్. గోవా అదే గోవా లెక్క ఫీల్ అవుతుంది. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో ఫేమస్. ఎందుకంటే అడుగు బడ్జెట్ లేదు గైస్. ఈ వేల్పూర్ గవర్నమెంట్ జరిపిహెచ్ఎస్ వేల్పూర్ వేరే ఉంటది. గేమ్స్ ఇన్నే ఆడతారు గాయస్. ఇక్కడ చూడండి చిన్న వాటర్, దాన్ని ఏమంటారు? ఏమంటారా ఏమో ఇంగ్లీష్ రాదు గాయస్. పూరా దేశీ నేనైతే తెలుగు మీడియం, మారు తెలుగు మీడియం. ఇటు ఇంగ్లీష్ మీడియం కానీ ఇటుకి ఇంగ్లీష్. వీడు ఇంటర్ పాస్ డిగ్రీ డిస్కంటిన్యూ. నైన్త్ ఫెయిల్ అన్నాడు. ఇగో ఇదైతే మన వ్యూ. హైలైట్ ఉంటుంది మొత్తం పచ్చ పొలాలు. మొత్తం ఇక మనం చుట్టూ 360 degrees ఏడా చూసినా పొలాలే ఉంటాయి guys. నంబర్ ఏక ఉంటుంది, వేరే ఉంటాయి. ఇక్కడ మక్కకున్న సూపి ఇగో ఇది మావాడు మక్క అన్నాడు, అడిగి పోయమంటాడు మావాడు మక్క. ఇగో సో ఇది మా ఊరు అంకసాపూర్ సంతమాల స్వామి గుట్ట గాయస్. చూడు రావు వచ్చినాడు మావాడే గాయస్. సో ఇది మా ఊరు సంతమాల స్వామి గుడికి ఆల్రెడీ స్వామి కూడా స్వామి దగ్గర వచ్చినాం మనం. దోస్తులు, అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు. ఇదైతే మన సంతమాల స్వామి టెంపుల్. మన కారు చక్కగా పోతుంది కానీ మనం పోవద్దు. ఇప్పుడు మన విఘ్నేశ్వరుడు ఆల్రెడీ మేబీ చూసుంటారు. ఇది వేరే లాగ్లో ఇస్తారు, నాకు వెళ్ళారు. ఎన్నో ఎన్నో మన వ్లాగ్ ఇది. ఏ వ్లాగ్? మన వ్లాగ్. మన వ్లాగ్, దేశీ వ్లాగ్ ఇది. దేశీ మంట తమిళ్ మాట్లాడుతాం. తమిళ్ రాకున్నా తమిళ్ తెరియమా అంటాడు మనోడు. తనే ఎంగ పోనీ ఇచ్చి పడేస్తాడు. ఇది మన చందమలన స్వామి. మనం ఫస్ట్ ఇంతకు ముందు మనం దేని తీసినాం, వీడియో తీసినాం. మైక్ మన డీజే మైక్ గాడా డీజే మైక్. ఇప్పుడు ఇంత ముందు గీనే ముంగట ఈయన తీసినట్టు డీజే మైక్. మనం ఇట్లా వాయిస్ ఎంత దూరం రేంజ్ చూపెడుతుంది. మన స్కూటీ, మన ఎలక్ట్రిక్ స్కూటీ గిట్ ముంగట తీసినాం. ఇట్లా కొన్ని వీడియోలు ఈయన వేసినాం. ఎందుకంటే కంటెంట్ లేకుండా అందుకే స్కూటీ అది కాబట్టి ఇప్పుడు కంటెంట్ ఏదో ఒకటి తీస్తున్నాం. ఇప్పుడు అందరం దోస్తులం. ఇది చుట్టూరుగా చిల్గా అట్లా చిల్ అంటే ఇట్లా రథం తిరుగుతా అన్నట్టు ఇట్లా తీద్దాం. ఫ్యూచర్ లో మనం కూడా ఇద్దాం గాయస్. మనం కూడా ఇట్లా చిల్ మొత్తం జాతర మొత్తం మనమే జాతరలో మొత్తం. మా ఊర్లో 5 రోజులు జాతర ఉంటది. 5 రోజులు కవర్ చేస్తాం. కానీ ఇప్పుడు పోయినాక ఈ రోడ్ కూడా అమనపూర్కి వెళ్తుంది. ఈ రోడ్ మొత్తం చూసినా మొత్తం గ్రీనరీ ఉన్నది. గ్రీనరీ మొత్తం ఇటు మొత్తం వేరే లెవెల్ వర్మ. చూడు మొత్తం వేరే కథ అట్లా ఉన్నది. కథ అట్లా కాదు, కథ వేరే ఉన్నది. అలా ఏముంటాయి కూడా కనిపి ఇప్పుడు గుట్టలలో. అంటే వర్షాకాలం చెట్లు ఘోరంగా విరిగిపోయినాయి. సో ఏం లేదు, ఇప్పుడు మనం ఇట్లా పోయినాక వేల్పూర్కి వెళ్ళి వచ్చిన మళ్ళీ చుట్టూ అంతే. ఇప్పుడు వచ్చిన రోడ్ మేము ఒక రౌండ్ వేసినాం అంతే. సో గాయస్ ఒక రౌండ్ వేసినాం. సో ఇక మేమైతే ఏమనుకుంటున్నాం అంటే పట్టుకోతలే గాయస్. సారీ. సో గాయస్ మేమైతే ఏమనుకుంటున్నాం అంటే ఊరలో నాకు మీకు నచ్చింది అనుకుంటున్నాం. నచ్చిందంట. నచ్చింది అనుకుంటున్నా నేనైతే. మావాడు నచ్చిందా? మనం అంతే మా వాడు చాయ్ తాగాలండి. చాయ్ లేదు అనుకోలేదు అనుకో. సో ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మర్చిపోకండి గైస్. మనం ఏంటంటే ఇప్పటి నుంచి ఊర్లో ఇరుక్కుంటా ఊర్లోకి వాగులు తీస్తాం. మన డిస్ట్రిక్ట్లో ఏమేమి ఉంటే ఇప్పటి నుంచి అవే కవర్ ఇస్తాం. బయటకి ఎక్కడ తిరిగేది లేదు, ఏం లేదు. మన తాట ఏమున్నా అవే హైలైట్ ఇస్తాను నేనైతే అట్లా అనుకుంటున్నా. ఎందుకంటే బయట ఎవరో ఒకళ్ళు తీస్తూనే ఉంటారు. మనమే ఫేమస్ చేసుకోవాలి. అందుకే మనం తీద్దామని ఫిక్స్ అయినా అయితే. సో ఇంకా ఇప్పటి నుంచి అయితే కంటిన్యూ వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. అస్సలు మిస్ అవ్వకండి వ్లాగ్స్ అయితే. సో ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే చెప్పినట్టు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.